ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనము ఒక యువ రైతు దగ్గరికి వచ్చినాం. అతను 2-3 రకాల పంటలు సాగని చేస్తుండు. అంటే పామాయిల్, బత్తాయి, డ్రాగన్ ఫ్రూట్ ఇలాగా ఒక 2-3 రకాల వెరైటీస్ చేస్తూ అతను ఏ విధంగా రాణించగలుగుతుండు ఈ వ్యవసాయ రంగంలో అనేది మనం దేంట్లో బెనిఫిట్ ఉంది, దేంట్లో ఖర్చు తక్కువ వస్తుంది, రైతుకు ఏ సులభతరంగా ఉండేది ఇందులో ఏది అనేది ఇతన్ని ఈ రైతు గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్తే సార్, నా పేరు కుందూరు జోగిరెడ్డి. మాది అనుముల గ్రామం, నల్గొండ జిల్లా, అనుముల మండలం సార్. అయితే మేము మా నాన్న వాళ్ళ కానించి కూడా మేము వ్యవసాయం చేస్తున్నాం. ఒక 10-20 ఏళ్ళు మళ్ళీ మేము వరి పొలం చేసినాం. ఆ వరి పొలాలు కూడా 6 నెలలకు ఒకసారి పీక కొయ్య అలా వచ్చే ఆదాయం ఏం లేక మన కూలీల ఖర్చు ఎక్కువ, పెట్టుబడులు రాను అది ఎకరానికి 30-20 బస్తాలు పందే దాన్ని సరిపోలేవు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇట్లా సబ్సిడీ ఇస్తాం, మీరు పెట్టండి, పామాయిల్ బాగుంటుందంటే మేము తూర్పుగోదావరి పోయినాం, చూసినాం, 2 మార్లు పోయి వచ్చినాం. చూసి వచ్చి పర్వాలేదు బాగుందని ఆ రైతులు కూడా కనుక్కున్నాం. ఆ రైతు కూడా బాగుంది ఏడని చెప్తే మేము వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది సార్ మొక్కలేసి. మేము అప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది, దానికి తోడు మేము కూడా ఈ పొలాలు వేయలేక సబ్సిడీ ఇచ్చినా ఇవ్వకున్నా పోదామని పామాయిల్కి వచ్చినాం సార్. మేము పామాయిల్కి వచ్చి పామాయిల్ మంచిగా ఆదాయం ఉంది. ఒకసారి నాటితే ఒక 30 ఏళ్ళ దాకా 30-35 ఏళ్ళ వరకు కూడా మనకు క్రాప్ వస్తుంది ఒకసారి నాటితే అని. దానివల్ల మేము పామాయిల్కి వచ్చాయి. లేదు సార్, అన్ని పంటల్లాగా ఈ మందులు మాకులు కొట్టే పని అయితే లేదు. దీనికి మామూలుగా వాటర్ ఉండాలి మంచిగా పుష్కలంగా. ఇప్పుడు నల్లబంది ఉంటట్టు ఉండాలి, ఇది ఎరువు వేసుకోవాలి. స్ప్రేయింగ్ కానీ అసలు లేదు, స్ప్రేయింగ్ కొట్టేది లేదు, ఏ పురుగు రాదు. కాబట్టి చిన్నప్పుడు ఏదో మామూలుగా అది వస్తుంది, మన మొగి పురుగు వస్తుంది అండి. ఆ మొగి పురుగు కూడా ఏం కాదు, వస్తుంది పోయినా అది ఒక్కసారి 2 మాటలు వచ్చినా 3 మాటలు మొగి కొట్టినా మళ్ళీ మొగి వస్తూనే ఉంటుంది. చెట్టు సత్యం ముచ్చట్లేదు, అందుకే చెట్టు జావద్యబెట్టుగా దీనికి ఏ మందులు అక్కర్లేదు. ఒక జితగాడు ఉంటే ఒక్క మనిషి 50 ఎకరాలు చేయొచ్చండి. ఒక మనిషితోటి మీరు ఈ పామాయిల్ తోటని 50 ఎకరాల వరకు సాగు చేసుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి మామూలుగా మనం ఫర్టిలైజర్, సూపర్, పొటాస్ అది కానీ మేము కటింగ్ చేసి ఏ బ్రిడ్జి కాడ తీసుకపోయి కాటా పెట్టి ఆడబెడితే వాళ్ళే వచ్చి లారీలో తీసుకొని తీసుకెళ్తారు వాళ్ళే. లేదు సార్, రేటు సేమ్, అంతా ఒకటే రేటు. దీనికి నాణ్యత టాలు అనేది ఏముండదు. ఆయిల్ అనేది ప్రతి ఒక్క దానికి ఒక తీరుగానే వస్తుంది. దాని కాబట్టి మనకు రేటు సేమ్, అందరికి ఒకటే రేట్ వస్తుంది, సేమ్ రేటు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాక ఫస్ట్ నుంచి మనం ఒక 3 ఏళ్ళ వరకు పత్తి కానీ మామూలుగా ఏదైనా ఈ పైరుకు మన పామాయిల్ చెట్లకు కిందికి ఉండే పైరు వేసుకోమని చెప్తారు. అంటే దీనికంటే ఎత్తు పెరిగేది పెరగకుండా ఉండాలంటే దీనికంటే ఎత్తు పెరిగి దీన్ని కమ్మేస్తే చెట్టు డెవలప్ కాదని, కిందికి ఉంటే గాలికి చెట్టు మంచి డెవలప్ అవుతాయని దానికి 3 ఏళ్ళ వరకు మనకు గవర్నమెంట్ కూడా అంతర్ పంటకు కూడా సబ్సిడీ ఇస్తారండి. అంతర్ పంటకు కూడా మళ్ళీ 3000 ఎక్స్ట్రా ఇస్తుంది. దీంట్లో సబ్సిడీ మీద కూడా విత్తనాలు అవి ఇస్తుంది అనమాట. మీకు మనం దీనికి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే మందులు 3000 కాకుండా మళ్ళీ 3000 ఎక్స్ట్రా ఇస్తారు మళ్ళీ మన అంతర్ పంటకు కూడా. అంటే ఇప్పుడు మీకు దేనికి ఇప్పుడు దీంట్లో సబ్సిడీకి మీకు ఇచ్చారు? దీంట్లో మొక్క కానించి మొక్కలకు సబ్సిడీ ఒక 20 రూపాయలు ట్రాన్స్పోర్ట్ వరకే మేము కట్టాం. 20 నుంచి 30 రూపాయలు కడితే మొక్క ఇస్తారు మనకు. మొక్క ఇస్తే మనం మామూలు గుంతలు తీసుకొని మనమే పెట్టుకోవాలి, కూరలు ఖర్చు పెట్టుకొని. మొక్క మనకు 180 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. మన ట్రాన్స్పోర్ట్ వరకు మనం కట్టాలి గవర్నమెంట్కి, అంతే. ఇప్పుడు ఇక్కడ గుంతలు తీయటము వీటన్నిటికీ మనం రైతు పెట్టుకోవాలి. డ్రిప్ గవర్నమెంట్ ఇస్తుందండి, సబ్సిడీ గవర్నమెంట్ మనకి కట్టిన వితిన్ 15 రోజులకి ఇస్తుంది. పామాయిల్ వరకు అయితే పామాయిల్ వరకు సబ్సిడీలో డ్రిప్ ఎమ్మటే మీకు శాంక్షన్ అయితే శాంక్షన్ అట్లేదు పర్పస్ మనకు 4 ఏళ్ళ వరకు ఇస్తుంది. ఏది ఈ పామాయిల్ తోటకు 4 సంవత్సరాల వరకు ఫెర్టిలైజర్ ని గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ 2500 నుంచి అట్లా 3000 వరకు మనకు ఎకరానికి మన అకౌంట్ లో డబ్బులు ఇస్తారు. ఇదివరకు మందులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు ఇస్తారు. మా అంతర్ పంటకు కూడా ఇస్తున్నారండి. అంతర్ పంటకు మాకు 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు మీకు ప్రభుత్వం ఇచ్చారు అంతర్ పంట. ఎకరానికి ఎంత ఇచ్చారు మీకు? ఎకరానికి 2500 నుంచి 3000 లోపు ఇచ్చారు. 3000 రూపు ఒక ఎకరానికి ఇచ్చారు మీరు. పామాయిల్ వేసుకున్న వాళ్ళకు అంతర్ పంటల్లో వేసుకుంటే దాని కింద మీకు వస్తలేదు కదా ఖర్చు అని చెప్పి దానికి కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు ఇది మీరు పెట్టిన 4వ సంవత్సరం నుంచి మీకు కోతకు వచ్చిందా? ఫస్ట్ 3 ఏళ్ళకు తీసినామండి. 3వ సంవత్సరం ఒక 10-15 టన్నులు వచ్చింది. ఇప్పుడు 4వ సంవత్సరం పడ్డాక ఇప్పటికి ఒక 30 టన్నులు కొట్టినాం. ఎకరానికి 3 టన్నులు కొట్టినాం. ఎకరానికి 3 టన్నులు కొట్టినాం. 3 టన్నులు లెక్కన మళ్ళీ 3 టన్నులు వస్తుంది. ఎకరానికి 7 టన్నుల దాకా వస్తుంది 4 ఏట. అంటే ఇప్పుడు సంవత్సరంలో మనం ఎన్నిసార్లు తీసుకునేందుకు అవకాశం? సంవత్సరంలో మనం మన కాపుకి వచ్చిన కాంచి మనకు కంటిన్యూ వస్తూనే ఉంటది.
35 ఏళ్ళ వరకు. అంటే నెలకు ఒకసారి తీస్తారా మీరు, 3 నెలలకు ఒకసారి తీస్తారా? అట్లా నేను అనేది అంటే మనకు 10 రోజులకు ఒకసారి కటింగ్ ఇస్తారు. 10 రోజులకు 10 రోజులకు ఒకసారి కట్ చేసుకోవాలి. అంటే మనం 10 రోజులకు ఒకసారి మనం తెంచుకునే దీంట్లో అవకాశం ఉంటుంది. 10 రోజులు కటింగ్ చేసి ఆడ పెడితే వాళ్ళు తీసుకెళ్తారు. మనకు 10 రోజులకు మళ్ళీ డబ్బులు పడతాయి అకౌంట్. అంటే దీనికి ఒక సీజన్ అనేది ఏమి లేదన్నమాట. అంటే ఇప్పుడు బత్తాయి వాటిలాగా ఏంటంటే 6 నెలలకు 3 నెలలకు సంవత్సరానికి అంటే అట్లా సీజన్ లేదు. నెల సంవత్సరం మొత్తం 35 ఏళ్ళు కంటిన్యూ మనం ఇక కట్టుకో. అదే ప్రతి నెల ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. ప్రతి నెల ఆదాయం వస్తూనే ఉంటుంది మనకు. అది ఇప్పుడు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే రైతుకు ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల కూడా ఆదాయం వస్తుంది అనమాట. ఇప్పుడు వరి చేను వేసుకున్నా కూడా నీకు 4 నెలల తర్వాతనే నీకు ఆదాయం. 4 నెలల చాలా వస్తుంది, వచ్చేది తెలియదు పోయేది తెలియదు. ఎరువు సంవత్సరం ఒకసారి ఎరువు వేసుకుంటే అదే అంటే దాని గ్రోత్ సంబంధించి నూనె శాతం పెరిగేటందుకు మందులు వాడటం ఇవే. కానీ మనకు రోగాలు వచ్చి చెట్లు చనిపోతాయి అనేది మనం చెట్టు కూడా కాదండి. అదే మొక్క నాటు పెడితే 100 పెడితే 100 బతకాల్సిందే. అంటే మీకు ఒక చెట్లు డ్యామేజ్ అయింది కూడా ఏం లేదు అసలు. ఒక్క చెట్టు డ్యామేజ్ ఎక్కువండి. ఇంకా 5 ఏళ్ళు వెళ్తే ఒక్క గొల వచ్చి 50 నుంచి 60 కిలోల వరకు వస్తుంది. అయిపోతా ఉంటే ఏమైందంటే గొల లావ్ అవుతుంటది. ఈ గొల్ల తక్కువ వస్తాయి. అంటే పైకి వస్తా ఉంటే అప్పుడు 10 గోళలు పడ్డా కానీ ఒక్క గోళ వచ్చి 60-70 కిలోలు వస్తుంది. 50 కిలోలు మినిమం 50 అయితే మన కాడ వస్తుందండి. అంటే ఒక గోళ 50 కేజీల వరకు కూడా ఉంటది. వచ్చింది మన కాడ వచ్చింది. మా కన్నా ముందు వేసిన వాళ్ళకి 50 కిలోలు వచ్చింది. ఎవరైనా పామ్ ఆయిల్ వేసుకోవచ్చండి. మామూలుగా ఈ వరి పొలాలు వీటి అన్నిటికన్నా కూడా ఈ బత్తాయి అంటే బత్తాయి సరే సీజన్ వారీగా బత్తాయి ఏమో రేటు ఒకసారి ఎక్కువ ఉంటుంది, 40 ఉంటుంది, 50 ఉంటుంది. ఇది మీడియం రేటు. మన గవర్నమెంట్ కూడా రేపు వచ్చేసారి రాను కూడా గవర్నమెంట్ ఏమంటుంది స్లాబ్ రేటు కట్టిస్తామంటారు. సరే రైతులు అందరు అదే ఆంధ్రలో అడుగుతుంటే కూడా చేస్తామని అంటారు. కానీ ఈ ఆయిల్ రేటు పెరిగినప్పుడు పోయిన సంవత్సరం 25,000 పోయింది, 24,000 పోయింది పామ్ ఆయిల్. ఇప్పుడు 14,000 మినిమం. ఇక రేపటి నుంచి కూడా పెంచుతామంటారు. ఇంకా 16-17,000 చేస్తామని అంటారు. అంటే దీనికి బయట ఉన్న వాతావరణం అంటే క్లైమేట్ వర్షాలు పడ్డాయి రేటు తగ్గింది, వర్షాలు పోయినాయి రేటు పెరిగింది అనేది ఈ పామ్ ఆయిల్ తోటకు లేదు. వర్షం రోజు వచ్చినా రైతుకు బాధ లేదు, వర్షం రాకున్నా బాధ లేదు. వాటర్ ఉంటే చాలు మనకు చాలు. బయట వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా దీనికి అయితే నష్టం అయితే మనకు నష్టం. రైతుకు ఎలాంటి నష్టం ఉండదు. పొలం కోసి మా దడిచిపోయింది, మెదపోయింది, ఆ కుప్ప పోయింది, అది పోయింది, ఒడ్లు ఖరాబ్ అయినా ఆ టెన్షన్ కన్నా ఇది 100 రాలవన పడ్డది, మాది కొట్టకపోయింది, ఈ టెన్షన్ లేకుండా అవన్నీ ఏముండవు. ప్రతి నెల ఆదాయం అనేది కూరగాయలు అమ్ముకున్నట్టుగా ప్రతి నెల ఆదాయం వస్తుంటే చెట్టు డెవలప్. మనకు ఇంకా 6 ఏళ్ళు దాటితే ఇంకా బాగా వస్తుంది, ఇంకా ఎక్కువ ఆదాయం. అంటే వచ్చే ప్రతి నెల వచ్చే ఆదాయం కూడా మనకు నెలకు 1,00,000 రూపాయలు వచ్చేందుకు కూడా అవకాశం. సరే ఇప్పుడు దీనికి మీరు ఆ గొల మంచిగా నాణ్యతగా వచ్చేందుకు అల్ల సట్టగింజలు ఇంకా రాకుండా ఉండడం కోసం మీరు ఏమైనా న్యూట్రిన్స్ కానీ ఇప్పుడు మైక్రో న్యూట్రిన్స్, వర్మీ కంపోస్ట్ అలాంటివి ఏమన్నా వాడిరా? అవి వాడితే మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకొచ్చి వాడిరా? మైక్రో న్యూట్రిన్స్ 2 సంవత్సరాల నుంచి వాడుతున్నామండి. అంతకుముందు సరే 3 ఏట పడ్డప్పుడు తాళ్ళు వచ్చినాయి. సంగతి అంటే మా సడ్డా కూడా చెప్పిండు సంగతి. మన నల్గొండ దగ్గర రామరెడ్డి సార్ అని ఉన్నాడు, ఆయన అకౌంట్ ఆయన తెప్పించినాం. తెప్పించి మైక్రో న్యూట్రిన్స్ పోయిన సంవత్సరం వేసినాం, మొన్న కూడా వేసినామండి. మొన్న కూడా పచ్చడి అదే. మన వేసినాక గొల తాళ్ళు పోకుండా బాగా సైజు వస్తుంది, కాయ అనేది లావు వస్తుంది. ఇగో ఇట్లా లావు బాగా సైజు నూనె సైజ్ పెరుగుద్ది, మనకు వెయిట్ పెరుగుద్ది. తాళ్ళు పోలే మేము అది వేసిన కానీ మైక్రో చేసిన కానీ తాళ్ళు పోకుండా ఇట్లా లావు ఇట్లా వస్తుంది అన్నాడు. బాగా లావు సైజు. అదే అంత ముందు ఈ తాళ్ళు పోయిన గోళాలి అంత ముందు తాళ్ళు పోతే కొట్టేసినాం. ఎన్ని తాళ్ళు అన్నట్టు ఇప్పుడు వేసిన కాంచి మాకైతే మంచిగా అనిపించిందండి. మైక్రో వేసిన కాంచి ఇవి వేసిన కాంచి బాగా రావటం, సైజు రావటం, మంచి సైజు వస్తున్నాయి. అసలు తాళ్ళు అనేది లేదు, ఏ చెట్టు కూడా లేదు. చూడండి దీనికి మీరు వర్మీ కూడా వాడిరా? వర్మీ వేసినాం. ఇప్పుడు మొన్న వర్మీ వేసినాక తర్వాత మొన్న ఎరువు వేసినాం మళ్ళీ. ఎందుకంటే వర్షం పడితే కొట్టకపోద్దని చెప్పి మొన్న ఎరువు వేపించాం మళ్ళీ. అంటే మీరు ఇప్పుడు ఈ రామరెడ్డి దగ్గరే తీసుకొచ్చి మా సడ్డ కూడా అనేది ఉన్నాడు. అంటే ఆయన వాడి చెప్పిండు నాకు, వాడి మంచిగా ఉందని చెప్పడం వల్ల మళ్ళీ మీరు వాడినాం. అతను మాకు తెలియదు కదా, మా సడ్డ చెప్పడం వల్ల మళ్ళీ ఫోన్ చేస్తే ఆయన రామరెడ్డి కాంచి తెప్పించి వాడినాం. వాడినాక మంచిగా మళ్ళీ నేను ఇంక వేరే రైతులు కూడా ఇచ్చిన సార్. మళ్ళీ ఇది నేను వాడి కూడా ఇంకిద్దరికి ఇచ్చిన, వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళవి కూడా బాగున్నాయి సైజు. ఇంకా పెద్ద తోట 6వ సంవత్సరం పడ్డా ఇంకా బాగున్నాయి. ఒకటి 30-40 కిలోలు ఉన్నాయి వాళ్ళంటే. మా చిన్న తోట అయినా అట్లా వచ్చింది తాలిపోకుండా. ఇప్పుడు మనం ప్రస్తుతం అనుముల గ్రామంలో కుందూరు జోజిరెడ్డి గారి పామ్ ఆయిల్ తోటలో ఉన్నాం మనం. ముఖ్యంగా ఈ రైతు
మన మైక్రో న్యూట్రియన్స్ ఫార్ములా 7 అని మన గత 2 సంవత్సరాల నుంచి వాడుతున్న రైతు. ఇతను ముందుగా మనం 5 సంవత్సరాల నుంచి బత్తాయి తోటలకు ఎక్కువగా ఈ మైక్రో న్యూట్రియన్స్ అనేది మనం సప్లై చేస్తున్నాము. ఈ పశువుల ఎరువు కూడా ఎక్కువ మోతాదులో దొరకకపోవడం వల్ల రైతుకు దానికి ప్రత్యామ్నాయంగా ఏముందని నన్ను అడగటము, దానికి నేను వర్మీ కంపోస్ట్ వాడటం వల్ల చాలా మంచిగా ఉంటుంది, గ్రోత్ వస్తుంది, ఈ మన నాణ్యత కూడా పెరుగుతుంది అని చెప్పేసి అనడం వల్ల దానికి కూడా రైతు ఓకే అని చెప్పేసి మన వర్మీ కంపోస్ట్ మైక్రో న్యూట్రియన్స్తో పాటు వర్మీ కంపోస్ట్ కూడా మనదే వాడటం జరిగింది. దానివల్ల రైతు చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాడు మన ప్రోడక్ట్ వల్ల. మనం జనరల్గా మైక్రో న్యూట్రియన్స్ అంటే ఏది హార్టికల్చర్ క్రాప్ ఏదైనా కానీ ఫార్ములా 7 రూపంలో ఉంటుంది. దాంట్లో జింకు, మ్యాంగనీస్, ఫెర్రసే ఉంటుంది. దానికి అదనంగా మనం మెగ్నీషియం కూడా కలిపి ఇవ్వడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఏ హార్టికల్చర్ క్రాప్కైనా సిట్రస్ జాతికి సంబంధించిన దాది. ఈ పామ్ ఆయిల్ కొత్తగా మన దగ్గర ఎకరేజ్ పెరుగుతుంది, రైతులు చాలా ఉత్సాహంగా చేస్తున్నారు. వాళ్ళు కూడా రైతులు ఎక్కువగా బలంగా చేసేవాళ్ళు, మంచి పెట్టుబడి పెట్టే రైతులకు ఈ న్యూట్రియన్స్ వాడడం వల్ల కూడా చాలా ఉపయోగం ఉంటుంది. సార్ నా పేరు అచ్చెన్న చౌదరి, అనుముల, నల్గొండ డిస్టిక్. అయితే ఈ చెట్లు పెట్టి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరంలో పడ్డది. అయితే మనకి 4వ సంవత్సరం నుంచి వీల్డింగ్ వస్తుంది. 4వ సంవత్సరం 4 టన్నుల కాడికి వచ్చింది. 5వ సంవత్సరం 7 టన్నుల కాడికి వచ్చింది. ఇప్పుడు 7వ సంవత్సరం పడ్డది కదా, పడ్డది కాబట్టి ఇప్పుడు 9 టన్నుల కాడికి వస్తుంది. ఒక ఎకరా 9 టన్నుల కాడికి వస్తుంది. ఒక ఎకరంలో మీరు 9 టన్నులు ఇప్పుడు తీసుకుంటారు మీరు. అంటే 7వ సంవత్సరానికి ఎంత రేటుగా మీరు? పోయిన సంవత్సరం 22,000 దాకా అమ్మినాం సార్. అది టన్ను. ఈ సంవత్సరం వచ్చేసి 14,000 చిల్లర ఉంది. అయితే ఇప్పుడు దీనికి ఏమైనా రోగాలు గీగాలు ఏమైనా వచ్చినాయా? రోగాలు ఏం లేవండి. కొంచెం అంటే చిన్న వయసు అప్పుడు 3 సంవత్సరాల దాకా మొగి కొట్టే పురుగు వస్తుంది. కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకుంటే 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. చెట్టు ముదిరిన తర్వాత ఆ పురుగు దాన్ని ఏం చేయలేదు. 3 సంవత్సరాల వరకు కాపాడుకోవాలి. 3 సంవత్సరాల వరకు మొగి పురుగు వస్తే తర్వాత ఏ రోగాలు రావు. అంటే ఇప్పుడు మీరు దీంట్లో దిగుబడి సాధించడం కోసం ప్రత్యేకంగా న్యూట్రియన్స్ అలాంటివి ఏమన్నా వాడుతారా మీరు? రామరెడ్డి గారి దగ్గర తీసుకుని చేస్తారు మీరు? అవునండి. అంటే మీకు అది పర్వాలేదు అనిపించింది? మంచిగా పర్వాలేదండి, బాగా పనిచేస్తుంది. ఈ న్యూట్రల్ చేసిన తర్వాత సైజు కూడా, పిక్క సైజు కూడా బాగా లావ్ అవుతుంది. చాలా గొల్ల సైజు కూడా పెరుగుతుంది. బాగా వెయిట్ కూడా బాగా వస్తుంది. సంవత్సరానికి వచ్చేసి 3 దపాలు వేస్తాం. 3 దపాలు. అంటే ఇప్పుడు ఈ గెలలు మీరు ఎన్ని నెలలకు ఒకసారి కొడతారు? మీరు ఎట్లా కొడతారు? 10 రోజులకి 15 రోజులకి ఆరోగ్య చేస్తాం సార్. అంటే నెలలో 1-2 సార్లు అనేది మనకు రెగ్యులర్ గా మనకు ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. నెలలో 2 సార్లు ఆదాయం వస్తుంది. అంటే ఇప్పుడు ఈ భూమి మనకి ప్రత్యేకంగా పలానా రకం భూమి అయితేనే వీటికి అనుకూలంగా ఉంటుంది అనేది ఏమన్నా ఉందా? మరస భూమి అనుకూలం సార్. ఎయిర్ ఫ్రీగా పోతుంది, ఆక్సిజన్ బాగా తీసుకుంటది, చెట్టు బాగా డెవలప్ అయింది. ఇప్పుడు ఇప్పుడు దీని నీటి అవసరం ఎట్లా ఉంటుంది? నీరు వచ్చేసి మన వరి పొలానికి ఎంత నీరు అవసరం పడుతుందో అంత నీరు అవసరం పడుతుంది సార్ దీనికి. అదే కొంతమంది ఏంటంటే నీరు తక్కువ అవసరం పడుతుంది. నీరు తక్కువ ఉంటే పామాయిల్ వేస్తారు, జామాయిల్ కరెక్ట్. అయితే ఇప్పుడు వరి పొలానికి ఎంత నీరు పెడతామో అంత నీరు తీసుకుంటుంది దీనికి. ఈ పెద్ద చెట్టు రోజు ఎండాకాలంలో అయితే 300 లీటర్ల తీసుకుంటది. ఒక చెట్టు 300 లీటర్ల నీళ్ళు తీసుకుంటది ఒక చెట్టు సమ్మర్ లో. అంటే ఎండాకాలంలో. సమ్మర్ లో. అదే వర్షాకాలం అయితే 150 లీటర్లు అయితే సరిపోతుంది. ఒకవేళ మందు తక్కువైనా, వాటర్ తక్కువైనా మొగగేళ్ళు ఎక్కువ వస్తాయి. అంటే ఇప్పుడు ఇవి మొగగేళ్ళే కదా, ఈ మొగగేళ్ళని ఎక్కువ వస్తాయి. మందు మన సంపాల్లో వేసుకున్నట్టయితే వీలింగ్ బాగా వస్తుంది. మీరు ఇప్పుడు వరి చేను, బత్తాయి, ఇప్పుడు ఇతర ఇంకా పంటలు ఉన్నాయి, వాటికంటే ఇది మంచిది అనుకుంటారా మీరు? అవే మంచిది అనుకుంటారు? నేను ఆల్రెడీ అన్ని వ్యవసాయాలు చేసిన సార్. దీంట్లో ఈ భూమిలో అన్ని వ్యవసాయాలు చేసిన. ఈ భూమిలో అన్ని వ్యవసాయాలు చేసిన. పత్తి వేసిన, వంగ వేసిన, టమాటా వేసిన, అన్ని వేసిన, చెరుకు వేసిన. అన్ని చూసి లాస్ట్ పామాయిల్ ఫిక్స్ అయినా. ఇది చాలా తృప్తికరంగా ఉంది నాకు. మంచి ఆదాయము, పర్వాలేదు. అది కూడా మిగతా పంటల్లాగా ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు సంవత్సరం కాకుండా ప్రతి నెల మనకి ఇంట్లో బర్రెలు పాడున్నట్టే మనకు ఆదాయం వస్తుంది. కూరగాయలు పెట్టుకుంటే మనలు కూరగాయలు రోజు తెంచి మార్కెట్ చేస్తారు. అదే విధంగా ఇది మన 15 రోజులకు ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. 20 ఎకరాలు కూడా ఒక మనిషి అవైలబుల్ చేసుకోవచ్చు సార్. ఇది అంటే లేబర్ తోటి కూడా దీనికి పెద్దగా పని అనేది ఉండదు. అయితే హార్వెస్టింగ్ కూడా ఈ రోజు మనకు పని ఉంది అనుకోండి, మళ్ళా నెక్స్ట్ కటింగ్ లో చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు.
ఎరువు అంటే ఇప్పుడు ఏదో సీజన్ దాటిపోతుంది, అది దాటిపోతుంది, లేకపోతే నష్టం అవుతుంది అనేది లేదు. మనం 10 రోజులు ఐటీ అయినా కూడా మనం దీంట్లో చేసుకోవచ్చు, హార్వెస్టింగ్ కానీ మిగతా కానీ చేసుకోవచ్చు. మీరు ఈ రైతులతోటి మీరేమన్నా అడగదలుచుకున్నట్టయితే ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. జోగిరెడ్డి, కుందూరు జోగిరెడ్డి, 9849118577. మీకు ఏదన్నా ఈ పామ్ ఆయిల్ తోటకు సంబంధించి ఏమైనా సందేహం ఉన్నట్టయితే ఈ సార్ని మీరు కాంటాక్ట్ చేసినట్టయితే అన్ని మిగతా వివరాలన్నీ కూడా అతను తెలియజేస్తాడు. నా పేరు చిన్న చౌదరి అండి. నా ఫోన్ నెంబర్ 8977526909 అనేసి వరి మీద పడేసి ఆ రాళ్ళ వానలు పడి అవి పడి తీవ్రంగా నష్టపోయి ఆ ఇబ్బందులు పడుతుర్రు. అలాంటి వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది కాబట్టి దీని మీద వాళ్ళు చేసుకున్నట్టయితే అవకాశం ఉన్న వాళ్ళు ఇది చేసుకోవడం వల్ల చాలా ఉత్తమమైనదిగా ఇప్పుడు మనం అనుకోవచ్చు. ఏంటంటే ప్రతి నెల ఆదాయం అనేది 15 రోజులకి ఒకసారి ఆదాయం వస్తుందని వాళ్ళు చెప్తారు కాబట్టి ఇది చాలా బాగుంటది. గవర్నమెంట్ కూడా ప్రోత్సాహకంగా అంతర పంటలతో సహా మనకి ఇక్కడ దీంట్లో సబ్సిడీ అనేది ఇస్తుంది కాబట్టి మనం దీన్ని వేసుకోవడం ఎంతో లాభదాయకమని నేను భావిస్తున్నా. మా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు ప్రేక్షకులకు రైతులందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.